హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధిక. ఈరోజు నేను పప్పన్నంలోకి కానీ, రసమన్నంలోకి, పెరుగన్నంలోకి సూపర్‌గా ఉండే దొండకాయ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూయించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ధనియాలని వేసుకొని దోరగా అయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఓసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, కస్తూరి మేతిని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ దొండకాయలని వేసుకొని, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపుని వేసుకొని మూత పెట్టుకొని సాఫ్ట్‌గా అయ్యేంత వరకి మనం ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. అలానే ధనియా పౌడరు, జీరా పౌడర్ కలిపింది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఓసారి అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఓసారి అంతా కలిపేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.